హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ అవ్వడం జరిగింది. అలాగే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గానే ఉండడం జరిగింది. బట్ ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ప్రీవియస్ డే హై అండ్ R1 పైన ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు అంటే జనరల్గా 3 అంటే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ టార్గెట్ మాత్రం ఇదే అవుతుంది. మనకు రిస్క్ అనేది ఇంత ఉంటుంది. రిస్క్ అనేది అట్లీస్ట్ మినిమం ఇంత ఉంటుంది. అంటే డే యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క లో వరకు అయితే ఉంటుంది. సో కాబట్టి ఇంత రిస్క్కు ఈ రివార్డ్ అనేది కరెక్ట్ అయితే కాదు. కాబట్టి సో ఇక్కడే వదిలేద్దాం. ఇక్కడ వదిలేస్తే మళ్ళీ మనకు ఆపర్చునిటీ అనేది ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే R1కి అయితే పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. R1కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మనం ఎంట్రీ పాయింట్ ఇది, రిస్క్ అనేది ఇది. సో కాబట్టి ఈ రిస్క్కు ఈ రివార్డ్ అనేది ఫేవర్గా ఉన్నది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేసే బదులు ఇక్కడ చేయాలి. అంటే ఎక్కువ శాతం ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ప్రీవియస్ డే హై ఉన్న R1 అయినప్పుడు R1 పైన ఓపెన్ అయినప్పుడు ఎక్కువసార్లు R1కి పుల్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రాకపోతే ఆ రోజు ట్రేడ్ అనేది ట్రేడ్ చేయకపోవడం అనేది ఉత్తమమైన మార్గం. సో ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే సో మనకు ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉంటుంది. సో టార్గెట్ అనేది స్లోగా అచీవ్ కావడం జరిగింది. బట్ అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ హరీ బరీ ఇక్కడ తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది జనరల్గా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇక్కడ ఇది గతంలో జోను. సో ప్రైస్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు అయితే రాలేదు. బట్ ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్ళింది. మళ్ళీ ఈ జోన్ కన్సిడర్ చేసినప్పుడు అంటే ఈ జోన్ దగ్గర పర్ఫెక్ట్ ఎంట్రీ లభించలేదు. సో కాబట్టి దీన్ని వదిలేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సో ఈ జోన్కు రీచ్ అయినప్పుడు మనకు పర్ఫెక్ట్ రివర్సల్ క్యాండిల్ అంటూ అంటే ఇక్కడ దీన్ని కన్సిడర్ చేయవచ్చు. సో కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఎంట్రీ లభించలేదని చెప్పవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇమీడియట్గా ఎంట్రీ అనేది లభించలేదని చెప్పవచ్చు. సో కాబట్టి ఈ జోన్ అంటే మళ్ళీ నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఈ జోన్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఈ జోన్ కూడా అంటే వయలేషన్ అయితే కావడం అయితే జరిగింది. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్, దీన్ని ఇలానే ఉంచుదాం. ఈ డిమాండ్ జోన్ను ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. సో మేబీ ఇక్కడ ఏమన్నా రివర్సల్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 17,700 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది 17,800 దగ్గర. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 17,700 లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే సంవాట్ ఇక్కడ లాంగ్ బిల్డప్, ఇక్కడేమో అన్వైండింగ్ జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డాటాను ఒకసారి కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉన్నది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే సో ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. సో ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ గుమ్ము బులిష్లో ఉంది కాబట్టి బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో
ఇవాళటి హై అనేది బ్రేక్అవుట్ అయితే నిన్నటి హై అనేది బ్రేక్అవుట్ అయితే సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 17,600 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది అవుతుంది 17,800. సో అప్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక్కడ డౌన్ సైడ్లో ఇక్కడ ఎందుకంటే ఫ్యూచర్ ఈ కూమో అనేది వీక్గా ఉన్నది కాబట్టి మేబీ అప్ సైడ్ వెళ్ళవచ్చు లేదా డౌన్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. అలాంటి సందర్భం అయితే అలా ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీవియస్ డే లో అనేది బ్రేక్అవుట్ రావాలి. ఈ బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ కనీసం ఇక్కడ వరకు రావడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. 17,200 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇన్ కేస్ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 16,900 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది అంటే మార్కెట్లో అయితే కొంచెం బుల్లిష్నెస్ అయితే షో చేస్తుంది సో ప్రస్తుతానికి. కాబట్టి ఇంత దూరం రాకపోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయితే 17,200 వరకు కరెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మ్యాక్సిమం అప్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద కూమోలో ఉండడం జరిగింది. విత్ ఇన్ ద కూమోలో ఉంటే న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ కూమో కూడా బేరిష్లో ఉన్నది కాబట్టి సో ఈ క్లౌడ్ బ్రేక్అవుట్ వస్తేనే మనకు ఫర్దర్గా దీనిలో అప్ మూవ్ ఉంటుంది. క్లౌడ్ బ్రేక్అవుట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ రావాలి. అంటే 17,600 పైన సస్టైన్ అయితే మార్కెట్ అనేది 17,800 వరకు వెళ్తుంది. మేబీ ఇవాళ ఇక్కడ వరకు అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి ఇలా రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా రిజెక్షన్స్ వస్తే అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే నెక్స్ట్ ఇవాళటి అంటే నిన్నటి క్యాండిల్ యొక్క లో వరకు రావడానికి ప్రీవియస్ డే లో వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఒక సినారియో. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయిందనుకోండి దీనిపైన సస్టైన్ అయితే అంటే దీని దగ్గర ఇలా ఓపెన్ అయితే దీన్ని బ్రేక్అవుట్ ఇస్తే సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది ఒక సినారియో. ఇక ఇక్కడ గ్యాప్ అనేది ఉన్నది. ఇవాళ గ్యాప్ అనేది ఉన్నది. ఈ గ్యాప్ అనేది ఫిల్ కావాలి. ఈ గ్యాప్ అనేది మనకు ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ ఈ గ్యాప్ జోన్ అయితే ఫిలప్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ గ్యాప్ జోన్ కింద ట్రేడ్ అయితే గ్యాప్ జోన్ అప్కమింగ్ డేస్లలో ఈ గ్యాప్ జోన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి దీని కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,050 to 17,100 వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ సిపిఆర్ పైన ప్రీవియస్ డే హై దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. యాక్చువల్గా టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, అంటే 50% టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. అది కూడా లాస్ట్లో అచీవ్ కావడం అయితే జరిగింది. చాలా స్లోగా మూవ్ కావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అవ్వడే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. చాలామంది రివర్సల్ కోసం చూశారు, బట్ అలాంటి రివర్సల్స్ ఇక్కడ రాలేదు. కాబట్టి సో స్లోగా టార్గెట్ అయితే 50% అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఈ జోన్కు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. టార్గెట్ అనేది మినిమం 1:2 టైమ్స్ ఓన్లీ 1 క్యాండిల్లోనే అచీవ్ కావడం జరిగింది. సో మళ్ళీ రెండోసారి కూడా పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో బట్ మనం దాన్ని అవాయిడ్ చేయవచ్చు. ఎందుకంటే సో ఆల్రెడీ ఒకసారి బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ రెండోసారి దీన్ని అంటే మనకు ఒకసారి అవకాశం ఇచ్చింది, మూడోసారి ఫెయిల్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఏమైనా అగ్రెసివ్ ట్రేడర్ తీసుకుంటే ఇక్కడ కూడా ఇనిషియేట్ చేయవచ్చు. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ మాత్రం ఇది అవుతుంది. సో ఈ టార్గెట్ అనేది స్లోగా అచీవ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ జోన్ దగ్గర మనకు ఎలాంటి రివర్సల్ క్యాండిల్స్ అయితే మనకు రాలేదు. సో ఇది దీనికి పూర్తిగా టచ్ కాలేదు కాబట్టి అవాయిడ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇది లాస్ట్లో రావడం జరిగింది. సో మనం లాస్ట్
10 to 15 హాఫ్ అన్ అవర్లో అయితే ఎలాంటి ట్రేడ్ ఇనిషియేట్ చేయము. సో కాబట్టి ఇక్కడ మనకు అలాంటి ఆపర్చునిటీ రాలేదు, అంటే ఆపోజిట్ అంటే సెల్లింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ రాలేదు. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక గ్యాప్ జోన్ డిమాండ్ జోన్గా నేను డ్రా చేయడం జరిగింది. సో ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక సప్లై జోన్ కూడా ఉండడం జరిగింది, కాబట్టి ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 39,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,500 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే సేమ్ యాజ్ నిఫ్టీ లాగానే. సో ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇటేమో అన్వైండింగ్ అవుతుంది, కాబట్టి సో మిక్స్డ్ ట్రెండ్ ఉంది. సో మనం ఒకసారి పుట్ సైడ్ డేటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడే ఉన్నది 38,500. ఇక్కడ కూడా ఒకటి సిగ్నిఫికెంట్గా ఇక్కడ కూడా ఉన్నది, సో 37,000. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ 38,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారో మనం చూసినట్టయితే ఓవరాల్గా చూసినప్పుడు షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము, ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ వరకు వచ్చి క్లోజ్ అయితే కావడం జరిగింది. సో మేబీ అంటే రేపటి రోజున ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుంది కాబట్టి సో దీనిపైన సస్టైన్ అయితే ప్రీవియస్ డే హై పైన అంటే ఓపెన్ అయ్యి దానిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఒక 1000 పాయింట్స్ అప్ మూవ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 39,600 వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఈ లెవెల్ వరకు రీచ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి దీనిపైన సస్టైన్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే వెళ్తుంది, ఎందుకంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. సో కాబట్టి డెఫినెట్గా అంటే ఇది రైజింగ్ అవుతుంది, ఫ్యూచర్ కుమో బులిష్లో పాటు రైజింగ్ అవుతుంది కాబట్టి సో ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇక్కడ డౌన్ సైడ్ సినారియో ఒకవేళ ప్రైస్ అనేది దీని కిందనే సస్టైన్ అయింది అనుకోండి, ఈ 38,600 కింద సస్టైన్ అయితే ఈ కన్వర్జన్ లైన్ అంటే 38,371 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి క్లౌడ్ ప్లస్ బేస్ లైన్ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 38,000 అంటే 37,900 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ అది కూడా ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ వస్తేనే, లేకపోతే ఎక్కువ శాతం బుల్లిష్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక అవర్లీలో చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద కుమోలో ఉండడం జరిగింది. కుమోలో ఉంటే న్యూట్రల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, బట్ ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది బెరిష్లో ఉంది. సో ఇది మనకు దేని ఇండికేట్ చేస్తుంది అంటే ప్రైస్ అనేది ఒకవేళ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇక్కడ అంటే ఈ క్లౌడ్ టచ్ అయ్యి మళ్ళీ వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే అంటే ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి స్లైట్గా పుల్ బ్యాక్ అయితే వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ సపోర్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ 1 సెకండ్ 38,200 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది.
ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ సినారియో. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా ఈ లెవెల్ వరకు అయితే వెళ్తుంది. ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న 39,500 వరకు 500-600 వరకు వెళ్ళడానికి అయితే స్ట్రాంగ్గా ప్రాబబిలిటీ ఉన్నది. దీనిపైన సస్టైన్ అయితేనే ఈ లెవెల్ పైన. సో కాబట్టి ఈ లెవెల్ కంపల్సరీ, అంటే ఈ క్లౌడ్ పైన సస్టైన్ అయితేనే మనకు అప్ టు 39,600 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక ఈ లెవెల్ అంటే 38,200 కింద అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, లేదంటే ఈ రీజియన్లో ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే, సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఈ లెవెల్ వరకు ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,700 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో కాబట్టి ఈ 3 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే వీళ్ళు మళ్ళీ సెల్ చేయడమే జరిగింది. సో కొంచెం నెగిటివ్, బట్ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, సో మన వాళ్ళకు డబల్ క్వాంటిటీలో అంటే డబల్ సైజులో బై చేయడం జరిగింది. సో ఇది పాజిటివ్ న్యూస్. సో మార్కెట్స్ అప్సైడ్ ఉండడానికి ఇది ఒక అంటే రీజన్, అంటే మనకు ఈరోజు బులిష్ ఉండడానికి సో ఈ డాటా అనేది సపోర్టింగ్గా పనిచేస్తుంది. బట్ వీళ్ళు సెల్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సో కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. వీళ్ళు పాజిటివ్లోకి వస్తే మనం డెఫినెట్గా ఎక్కువ శాతం బుల్లిష్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొంచెం స్టాప్ లాస్ అయితే టైట్గా మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి సో కొంచెం వాలటైల్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.